విషయంలో ఎక్కడ విమర్శలు లేవు. మీ మాదిరిగా 50% ఏ ఏ ప్రైవేట్ పెట్టుబడిదారు వచ్చినా అతని దగ్గర 10%, 20%, ఆవిడ 50% పార్ట్నర్షిప్ రాసుకొని ఎక్కడ ఎవరిని మేము ఇబ్బంది పెట్టట్లా, లేదంటే ఇవ్వడంలో తరిమేయట్లా, లేదంటే వాళ్ళను నా హింసలు పెట్టి భూములు లాక్కోవట్లే. సార్ మేము ఏం చేసినా కూడా పారదర్శకతతో పనిచేస్తున్నాం. ఎస్, లోకేష్ గారు డబ్బులు ప్రేమిస్తారు, మీరు ప్రేమిస్తారు, నేను ప్రేమిస్తాను, అమ్మ రామారావు కూడా ప్రేమిస్తారు. ప్రేమించడంలో తప్పు లేదు. కానీ పరువుల డబ్బులు, అవినీతి డబ్బులు ప్రేమించట్లేదండి ఆయన. ప్రైవేట్ పెట్టుబడిదారులు దగ్గర ఉన్న డబ్బులు ప్రేమిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు ప్రేమిస్తున్నారు. ఈ రోజు దేశాలు తిరుగుతున్నారు. మరి ఈ రోజు రష్యాలో ఉన్నారు సార్ ఆయన. ఆ మధ్య కాలంలో అమెరికన్ శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. అంతకుముందు అమెరికాకి వెళ్ళారు, అంతకుముందు ఆస్ట్రేలియాకి వెళ్ళారు, రకరకాల ఇంగ్లాండ్కి వెళ్ళారు, రకరకాల దేశాలు తిరుగుతున్నారు. అక్కడ ప్రైవేట్ పెట్టుబడిదారులతో ఆయన మమేకం అవుతున్నారు, మీటింగ్లు పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామికరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వాళ్ళు ముందుస్తున్నారు. సార్ ఇక్కడ సమర్థవంతమైన పాలన కొనసాగుతోంది. ఇక్కడ దార్శనికుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక కొత్త మంత్రంతో మనం ముందుకెళ్తున్నాం. ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా 25% పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ఈ రోజు 25 లక్షల కోట్ల పెట్టుబడులకు ద్వారాలు తెరిచాం. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా కళ సాకారం అవుతున్న వేళ ప్రతి ఫ్యాక్టరీ కూడా వీళ్ళు అంటారు కదా సార్, పెట్టుబడులు ఊరికే పేపర్లకు తింటే సరిపోతుందా, అవి గ్రౌండ్ కి రావాలి కదని. ఈ రోజు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరుగుతున్నాయి. ఆఫ్లై మెటల్ కావచ్చు, లేదంటే గూగుల్ డేటా సెంటర్స్ కావచ్చు, లేదంటే ఈ రక్షణ శాఖకు సంబంధించిన డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ పరిశ్రమ కావచ్చు, డ్రోన్ల పరిశ్రమ కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో సార్ నిన్న మొన్న జమ్మలమడుగులో ఓపెన్ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్, ఈ గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో 3600 కోట్లతో దాన్ని 11 నెలల్లో రికార్డు స్థాయిలో నిర్మించడం. ఈరోజు 500 మెగావాట్ 600 మెగావాట్ల ఉత్పత్తి అక్కడ జరుగుతున్న తీరు. ఇవన్నీ కూడా సార్ ఒక్కటికి 2, 3, 4 కాదు, లెక్కకు మించి ఈ రోజు అంత దాంతో పాటు సార్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈరోజు తిరుపతికి వచ్చే అవకాశం. ఇంకా రకరకాలుగా అయితే ఒక్కటి చెప్పండి, డిఎస్సి విషయంలో ప్రభుత్వం అమ్ముకుంది అని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడిన దానిలో ఎలా చూస్తారు? ప్రజల్లోకి ఈ మాటలు బలంగా వెళ్లే అవకాశం ఉందంటారు? సార్ ఇప్పుడు డీటెయిల్స్ వెళ్ళే ముందు కొన్ని చెప్తా. ఈ 2-3 రోజుల్లోనే ఈ పెద్ద మనుషులు ఏదైతే మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్, అతని దగ్గర 2 నుంచి 3 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని సిట్ దర్యాప్తులోను, ఈడీ దర్యాప్తులోను తెలుస్తున్న పరిస్థితి. అతని ఏమైనా కనీసం ఒక మినిస్టరా, ఒక ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఏమీ కాని వ్యక్తి సార్. కేవలము జగన్మోహన్ రెడ్డి రూమ్ బయట డోర్ దగ్గర నిలబడుకొని వారికి అపాయింట్మెంట్ ఇచ్చే వ్యక్తి దగ్గరే 2000 కోట్లు మీరు ఉందంటే ఇది ఏ రకమైన ప్రభుత్వం సార్? ఎన్ని కుంభకోణాలు చేసి డబ్బు వస్తుంది సార్? సార్ లెక్కకు మించిన ఆస్తులు సార్. ఈ రోజు ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకున్న కేఎన్ఆర్ నేను పొద్దునే విన్నా. ఏఎస్ఆర్ హైదరాబాద్ ఏఎస్ఆర్ నగర్ లో దండా వీరారెడ్డి అనే వ్యక్తితో కలిసి ఈ బార్ నడిపిన ఈ పెద్ద మనిషి కేఎన్ఆర్ ఈ రోజు ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో ఒక దేశంలో పూర్తిగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న పరిస్థితి. ఇంకా ఏమన్నా సార్, ఒక దేశంలోనే లిక్కర్ వ్యాపారం చేసి 1000 కోట్లతో సామ్రాజ్యాన్ని నడిపే ఇట్లా చీకటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ఉన్న వైఎస్ఆర్సీపీ ఈయన నాయకులు కదా సార్. మరి జస్ట్ పిఏ, జగన్ పిఏ. అలాంటి వ్యక్తి ఎంతమంది సార్? పుట్టా శివశంకర్ రెడ్డిని ఒక బినామీ, దండా వీరారెడ్డిని ఒక బినామీ, తిరుపతిలో బినామీలు, కడపలో బినామీలు, కమలాపురంలో బినామీలు, విజయవాడ సార్ విశాఖపట్నంలో ఋషికొండ ప్యాలెస్, ఋషికొండ కొండను బోడిగుండు చేసి కొండ మీద ఆయన రాజు నిర్మించుకుంటే పెద్ద ప్యాలెస్ ఋషికొండ కింద కేఎన్ఆర్ 100 కోట్ల రూపాయలకు విలువ చేసే భూములు కొట్టేశాడు ఋషికొండ కిందనే. అట్లాగే అక్కడ ఐటీ పార్కులో 2.5 ఎకర్స్ ని 35 కోట్లతో కొన్నాడు. ఇట్లా హజిరాంజీ భూములు కొట్టేశాడు. ఇలా సార్ ఎక్కడ చూసినా కుంభకోణాలే. ఇలా మాట్లాడే వీళ్ళు అంతకు సార్ మిగతా నాయకుల పేరు చెప్పారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజకాశ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అయ్యల అవినీతి బాగోతారు సార్. మీరు చెప్పదలుచుకుంది ఏంటి సార్? మీరు చెప్పదలుచుకుంది ఏంటి? వాళ్ళు అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి విజయశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పదలుచుకుంది, సంక్షేమ పథకాలకు సంబంధించిన నవరత్నాలు కాదు. మీరు చెప్పదలుచుకుని స్ట్రైట్ గా చెప్పండి.
విజయశేఖర్ రెడ్డి గారు. సార్ జగన్మోహన్ రెడ్డి చుట్టూరు నవరత్నాలు పెట్టుకున్నాడు. వీళ్ళంతా అవినీతి, కుంభకోణ, హత్య రాజకీయాలకు సంబంధించిన రత్నాలు వీళ్ళు. ఇలాంటి రత్నాలు పెట్టుకొని వీళ్ళు మళ్ళా వేరే వాళ్ళు విమర్శించడం అంటే ఏమీ లేని దగ్గర ఏదో ఒకటి పొగ పుట్టించాలా, ఏదో ఒకటి విమర్శించాలా. మీరన్నట్టు ఇంత ముందు మసి పూసి మారేడుకాయ ఇయ్యాలా, గుడ్డ కాల్చి ముఖం మీద చేస్తే తుడుచుకుంటారు, వాళ్ళ కర్మలు పడతారు. మేము ఏదో ఒకటి తీరుతోనే లేకుండా లేకపోతే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మేము మాట్లాడితే, ఆధారాలు లేకుండా మేము మాట్లాడితే దానికి కూడా సమాధానం చెప్పాలా? అది చెప్పకపోతే మేము ఏమైనా మాట్లాడతాం, చెప్పినా కూడా దాంట్లో మళ్ళీ తప్పు పడతాం. సార్ నిన్న కోన శశిధర్ గారు ఎంత నీట్ గా డీటెయిల్డ్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఇంకా ఆ తర్వాత కూడా వీళ్ళు ఆ రకంగా మాట్లాడుతారంటే ఏమన్నా సరే వెళ్ళి. అట్లాగే ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ఒక ఐఏఎస్ మేడము ఆమె వీళ్ళ ఎమ్మెల్యేలు పోతే నీట్ గా సమాధానం, ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉన్నాడో అతనికి ఎందుకు ఎన్ఓసి లేదు, అతను ఎందుకు ఎన్ఓసి తీసుకోలేదు, అతను ఎందుకు వెరిఫికేషన్ రాలేదు, అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, ఇవన్నీ కూడా నీట్ గా వివరించి చెప్పడం. నేనేమంటున్నాను సార్, మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక ఆర్టీఐ దరఖాస్తు పెట్టండి, అడగండి, ఇన్ఫర్మేషన్ అడగండి గవర్నమెంట్ నుంచి. ఇక్కడ ఏదైనా తప్పులు జరిగే అడగండి. సార్ మీరు అంటున్నారు కదా 10 లక్షలకు అమ్మా, 20 లక్షలకు అమ్మామని, మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఈ విషయంలో తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది వైసీపీ. ఈ విషయంలో తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం మీద నమ్మకం లేదంటుంది. విచారణ అంటే ఎక్కడో దగ్గర చీకటి కోణం ఉంటే విచారణ చేయాలి. ఇప్పుడు కోన శశిధర్ గారు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పారు. సార్ ఒకటి టెస్ట్ గురించి మాట్లాడతారు, అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఒకరికి వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకొకరికి రాదు. అసలు ఎవరికి ఏ క్వశ్చన్లు వస్తాయో ఎవరికి తెలియదు. అది మీకే అవకాశం ఉందా? ఇంపాసిబుల్. నాకు తెలిసి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఈ జంబ్లింగ్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్స్, అది ఇంపాసిబుల్ సార్ బయటకు లీక్ అవ్వడము. నీట్ పేపర్ లీక్ అయిందంటే సార్ అది ఒక జిరాక్స్ కాపీ లేదంటే హార్డ్ కాపీ లీక్ అయింది బయటికి. అది రకరకాల ప్రింటింగ్ ప్రెస్ లో, నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ లో అది రకరకాల కోచింగ్ సెంటర్ లో అమ్మారు దాన్ని. సార్ దానికి ఒక వ్యవస్థీకృత లీకేజ్ సిస్టాన్ని చూసాం మనం. అది ఎలా బహిర్గతమైంది, ఎలా దాన్ని బయటికి తెచ్చారు, ఎక్కడెక్కడ అమ్మారు, అవన్నీ కూడా జరిగాయి. ఇక్కడెక్కడ జరిగిందా? ఎలా ఈ పరీక్ష జరగకముందు ఎవరైనా మాట్లాడారా? నేను అంటున్నా. రెండోది మెరిట్ లిస్ట్ అంటున్నారు. మెరిట్ లిస్ట్ లో ఎక్కడెక్కడ అవసరం అక్కడంతా పెట్టారు. ఎవరైతే రాశారో అభ్యర్థులు పరీక్షలు రాశారో వాళ్ళు చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇక్కడ ఉన్న లక్ష్మణరావు చూడాల్సిన అవసరం అది. వీళ్ళకి ఏమవుతుంది సార్ మెరిట్ లిస్టులతో? మూడోది శాప్ సర్టిఫికేట్ అన్నారు. ఇప్పుడు శాప్ నుంచి కొంతమంది అధికారులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అయ్యా 322 మందికో 23 మందికో మీకు శాప్ సర్టిఫికేట్ ఇచ్చాం. సార్ వాళ్ళు మండల స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో, జిల్లా స్థాయిలో, జోనల్ స్థాయిలో ఆ రకాల ఎవరైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల ద్వారా ఆడి 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు కృషి చేసి ఆ రకాల ఆటలాడి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఆ సంఘాలు ధృవీకరిస్తాయో వాళ్ళకే సర్టిఫికెట్లు ఇస్తారు, కానీ ఎవరికంటే వాళ్ళకి ఇస్తారా? ఎవరైనా సరే ఏదైతే ఆటలు ఉన్నాయో 63, 64 రకాల ఆటలు ఉన్నాయో, స్పోర్ట్స్ ఉన్నాయో, అక్కడెక్కడైనా మీకు డౌట్ ఉన్నాయా? ఇదో పలాని ఆట ఈ రాష్ట్రానికి సంబంధించి కాదు, దేశానికి సంబంధించి కాదు, దీనికి ఎందుకు మీరు సర్టిఫికేట్ ఇచ్చారా లేదన్నా మీ దగ్గర ఉందా ప్రూఫ్? రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను. లోకేష్ గారిని విమర్శిస్తాము, చంద్రబాబు నాయుడు విమర్శిస్తాము, పవన్ కళ్యాణ్ విమర్శిస్తామంటే లాభం ఏంటి సార్? రైట్ విజయశేఖర్ రెడ్డి గారు. మనతోటి శంకర కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారి దగ్గర అక్కడ వాతావరణ పరిస్థితులు బాగోలేదని మనకి సమాచారం అందుతుంది. ఉరుములు వర్షాలతో అక్కడ ఉన్నాయంట. మేబీ అక్కడ వల్ల డిస్టర్బెన్స్ ఉండి ఉండొచ్చు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. హైదరాబాద్ కూడా ఉరుములు నడుస్తున్నాయా? కాదు సార్, అక్కడ ఆ వాతావరణం బాగాలేదంటండి అక్కడ.